శ్రీమాత్రే నమః. శివదుర్గ ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని, అలాగే పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ రోజు తప్పకుండా వినాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కథల గురించి తెలుసుకుని వారి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ కార్తీక పౌర్ణమి నాడు దేవాలయంలో, అంటే విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ తెలిసి దీపం వెలిగించినా, తెలియక దీపం వెలిగించినా కానీ ఏ విధమైనటువంటి ఫలితం కలుగుతుందో కార్తీక పౌర్ణమి గురించి ఒక చక్కని కథను సాక్షాత్తు వశిష్ఠ మహాముని జనక మహారాజుకు వివరిస్తారు. చూడు రాజా, కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు హరినామ సంకీర్తనలు చేయడం, వినుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయటం, పురాణాన్ని చదువుట లేదంటే వినుట ఎంతో పుణ్యప్రదం. ఒకవేళ ఈ రోజున సాయంత్రం దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రం అనేటువంటి నరకంలో పడి కొట్టుమిట్టులాడుతారట. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మనసారా శ్రీహరిని పూజించినా వారికి అక్షయ పుణ్యం కలుగుతుంది. అలాగే ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు కూడా అదే విధమైనటువంటి పుణ్యం కలుగుతుంది. ఈ మాసంలో కనీసం ఇప్పటి వరకు ఎలాంటి పూజ చేయలేని వారు, ధూపదీప నైవేద్యాలు కూడా కనీసం సమర్పించలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి నాడు కానీ చతుర్దశి నాడు కానీ కనీసం ఈ కార్తీక పౌర్ణమి రోజైనా సరే నిష్ఠతో పూజ చేసి ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. కనీసం ఈ రోజున ఆవు పాలు పితికినంతసేపు మాత్రం చేతనైనా దీపం ఉంచిన ఎడల మరు జన్మలో మంచి జన్మ పొందుతారు. ఇతరులు ఉంచినటువంటి దీపాన్ని ఎగదోసి వృద్ధి చేసిన ఎడల, లేదంటే ఆరిపోయినటువంటి దీపాన్ని తిరిగి మరలా వెలిగించిన వారైనా సరే సమస్త పాపాల నుండి బయటపడతారు. అందుకు ఒక కథ ఉంది. దాని గురించి వినమంటూ వశిష్ఠుల వారు ఒక చక్కని కథ గురించి వివరిస్తారు. పూర్వం సరస్వతీ నదీ తీరమున శిథిలమై ఉన్నటువంటి ఒక దేవాలయం ఉంది. అక్కడ కర్మనిష్ఠుడు అనేటువంటి ఒక యథార్థ సోదరుడు అయినటువంటి ఒక యోగి పుంగముడు ఆయన దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతా కూడా అక్కడే గడిపి పురాణ పఠనం చేస్తూ చక్కగా పాటుపడి ఉన్నటువంటి దేవాలయాన్ని శుభ్రంగా ఉంచి నీటితో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమాదాలు తెచ్చి దూదితో ఒత్తిడి చేసి 12 దీపాల నుంచి స్వామివారిని పూజిస్తూ నిష్ఠతో పురాణం చదువుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా కార్తీక మాసంలో ప్రారంభం నుండి ప్రతిరోజు కూడా అదే విధంగా చేస్తూ ఉండేవాడు. ఒక రోజున కార్తీక పౌర్ణమి నాడు మూషికము 5 దేవాలయంలోకి ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి దానికి ఏమీ కూడా దొరకనందున అక్కడ ఉన్నటువంటి ఒక ఒత్తిని చూసి అదేమైనా తినేదేమో అని చెప్పి అనుకుని దానిని నోట కరచుకుని పక్కన ఉన్నటువంటి ఒక దీపం వద్ద ఆగుతుంది. ఆ విధంగా అయిన మూషకం నోట కరిచి ఉన్నటువంటి ఆ వత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయినటువంటి ఆ వ్యక్తి కూడా వెలిగి వెలుతురు వస్తుంది. అది కార్తీక మాసం అవ్వడం వలన, అందులోనూ విశేషించి కార్తీక పౌర్ణమి వలన శివాలయంలో ఆరిపోయినటువంటి ఈ వలస వెళ్లడం వలన దాని పాపాలన్నీ కూడా హరించుకుపోయి అది గొప్ప పుణ్యం పొందింది. వెంటనే దాని రూపు మారిపోయింది, మానవ రూపంలో నిలబడింది. ఇక ధ్యాన నిష్టలో ఉన్నటువంటి ఆ యోగి పుంగముడు తన కళ్ళు తెరిచి చూడగా పక్కనే ఉన్నటువంటి మానవుడు నిలబడి ఉండడం గమనించిపోయి, అసలు ఎవరు, ఎందుకిలా నా ముందు నిలబడి ఉన్నావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ మానవుడు, ఆర్యా, నేను ఒక మూషికాన్ని. రాత్రి నేను ఆహారం కోసం వెతుకుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ నాకు ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో ఉన్నటువంటి ఆరిపోయేదేదో తినేటువంటి పదార్థం నుంచి భావించి దానిని నోట కరుచుకుని పక్కన ఉన్నటువంటి దేవచంద్ర నెలకొన్న అలా నిలబడి ఉండగా అదృష్టం కొద్దీ ఆ వెళ్ళడం వలన నేను చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయినందువల్ల కాబోలు వెంటనే నా పూర్వజన్మ ఎత్తాను. కాబట్టి ఓ మహానుభావ, నేను అసలు ఎందుకీ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చిందో దానికి గల కారణాలు ఏంటో మీకు తెలిస్తే చెప్పండి అంటూ ఆ యొక్క మానవుడు కోరుకుంటాడు. అప్పుడు ఆ యొక్క యోగీశ్వరుడు ఎంతో ఆశ్చర్యపడి తన యొక్క దివ్య దృష్టితో సర్వం కూడా తెలుసుకుని, ఇంతటి జన్మలో నీవు బ్రాహ్మణుడువు, నేను బాహ్లికుడును అనేటువంటి పేరుతో పిలిచేవాడు.
నీవు జైనమత వంశానికి చెందినవాడువు. నీ కుటుంబాన్ని పోషించేందుకు వ్యవసాయం చేసుకుంటూ పూజలు నిత్య కర్మలు మర్చిపోయి నీల సహవాసం వలన నిషిద్ధంగా తింటూ మంచివారిని యోగ్యతను నిందిస్తూ సార్వసిద్ధ కలవాడే ఆడపిల్లలను అమ్మేటువంటి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెడుతూ సమస్త తినుబండారాలను కడు చౌకగా కొనుక్కొని తిరిగి మరలా వాటిని ఎక్కువ ధరకు అమ్ముకుంటూ అలా సంపాదించిన ధనంతోని అనుభవించకుండా ఆ ధనాన్ని భూస్థాపితం చేసి తీసిన జీవించేవాడు. ఆ తర్వాత మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపమని అనుభవిస్తున్నావు. నేడు భగవంతుడి దగ్గర ఆగిపోయినటువంటి దీపాన్ని వెలిగించినందువలన, అందులోనూ ఈ రోజు విశేషమైనటువంటి కార్తీక పౌర్ణమి కావటం వలన నీవు పుణ్యాన్ని మూటగట్టుకున్నావు. దాని వలన నీకు మరలా తిరిగి పూర్వజన్మ ప్రార్థిస్తుంది. కాబట్టి నువ్వు ఇంకేమీ కూడా ఆలోచించకుండా నీ గ్రామానికి వెళ్ళి ఎక్కడైతే నీ యొక్క పెరటి ఎందుకు పాతి పెట్టారో ఆ ధనాన్ని అంతా కూడా తవ్వి ఆయుధంతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకునే మోక్షాన్ని పొందు అంటూ అతనికి నీతులు చెప్పి పంపిస్తాడు. ఆ యొక్క యోగి పుంగముడు రాజా, కార్తీక పౌర్ణమి నాడు వెలిగించిన దీపం వలన ఒక మూషికానికి కలిగినటువంటి స్థితి గురించి తెలుసుకున్నాం కదా. కాబట్టి కార్తీక మాసం ఎంతో విశేషమైనటువంటి మాసం. అందులోనూ కార్తీక పౌర్ణమి ఇంకా ఎంతో విశేషమైనటువంటి రోజు. ఈ కార్తీక మాసం దామోదరుడికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఇక ఈ కార్తీక పౌర్ణమి నాడు కేదారేశ్వర వ్రత కథ విన్నా చదివినా కూడా సకల పాపహరణం, అలాగే దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది. కాబట్టి ఈ వ్రత కథను కూడా తెలుసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందడం, పరమేశ్వరుడు అర్ధాంగి పార్వతీదేవి తన పతి శరీరంలో అర్ధభాగం పొంది ఎటువంటి నిమిత్తం చేసినటువంటి రథం యొక్క కేదారేశ్వర వ్రతం. ఇప్పుడు ఈ వ్రతం గురించి మీకు చెబుతాను, శ్రద్ధగా ఆలకించండి అంటూ సూత మహాముని శౌనకాది మహామూర్తులందరికీ కూడా వివరించి చెబుతాడు. పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై కైలాసంలో నిండు సభలో కూర్చుని ఉంటాడు. అక్కడ సిద్ధసాధ్య కింపురుష యక్ష గంధర్వులు పరమేశ్వరుని సేవిస్తూ ఉంటారు. దేవ మునిగణాలు అలాగే పరమేశ్వరుని స్తుతిస్తూ ఉంటారు. ఋషులు, మునులు, అగ్నివాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమద గణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభలో ఉపవిష్టులై ఉంటారు. అలాంటి ఆనంద కోలాహలంగా ఉన్నటువంటి ఆ యొక్క సభలో భృంగిరిటి అనేటువంటి ఒక శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యం చేస్తూ ఉంటాడు. అతను వినోద సంబంధం లేనటువంటి నాటికతో అక్కడ ఉన్నటువంటి సభాసదులు అందరినీ కూడా మెప్పిస్తూ సాక్షాత్తు పరమేశ్వరుని కూడా మెప్పిస్తూ ఉంటాడు. ఇక పరమేశ్వరుడు అతన్ని అభినందించి సింహాసనంపై ఉన్నటువంటి పార్వతీదేవిని విడిచిపెట్టి ఆ సింహాసనం నుండి లేచి గురుడి తన యొక్క అమృత హస్తంతో తట్టి ఆశీర్వదిస్తాడు. అయితే అదే అదనముగా భావించినటువంటి కృంగి అలాగే మొదలైనటువంటి వందీ మగాదులు పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి స్వామివారికి నమస్కరిస్తారు. అది గమనించినటువంటి పార్వతీదేవి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి మీకు మాత్రమే వీరు ఎందుకు నమస్కరిస్తున్నారు? ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇలా ఎందుకు చేశారు అంటూ ప్రశ్నిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు సతీమణి పార్వతిని దగ్గరకు తీసుకుని, దేవి, పరమార్థ విధులైనటువంటి యోగులు నీ వలన ప్రయోజనం కలుగజేయబడని చెప్పి నీలా ఉపేక్షించి కేవలం నాకు మాత్రమే నమస్కరించారు అని చెప్పి సభావిస్తుంది. సాక్షాత్తు పరమేశ్వరుడు ఇళ్లలోనే ఉండి ఆ యొక్క దండ ప్రణామాలు నోచుకోలేనటువంటి యోధురాలు నేను అనుకుంటూ కోపగించుకుని పరమేశ్వరుడితో సమానమైనటువంటి యోగ్యతను ఆర్జించడం కోసమై తపస్సు చేయాలని చెప్పి నిశ్చయించుకుంటుంది పార్వతీదేవి. అలా కైలాసాన్ని విడిచిపెట్టి ఒక ఆశ్రమానికి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆశ్రమవాసులందరూ కూడా ఆమెను చూసి అతిథి మర్యాదలు చేసి, తల్లి, నీవు ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరి దానవు నీవు? నీ రాక కలిగినటువంటి ఆంతర్యమేమిటి అంటూ పార్వతీదేవిని ప్రశ్నిస్తారు. వారి ప్రశ్నలకు పార్వతీదేవి ఆనందించి, యజ్ఞ యాగాది శత్రువులు చేసి పునీతమైనటువంటి ఈ యొక్క గౌతముని ఆశ్రమంలో నిలయ నిష్ఠా గరిష్ట ఉన్నటువంటి ఓ పుణ్యపురుషుల్లారా, నేను హిమవంతుడి పుత్రికను, అలాగే సాక్షాత్తు పరమేశ్వరుడు ఇల్లాలని, శివుని సతిగా నా నాదుడితో
సమానమైనటువంటి యోగ్యతను పొందగలిగి తపస్సు చేయాలని సంకల్పించుకున్నాను. అందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చానని చెబుతుంది పార్వతీదేవి. కాబట్టి ఓ మహర్షులారా, నేను ఆశించినటువంటి ఫలితాన్ని పొంది పరమేశ్వరి అర్ధాంగినై తరించడానికి తగినటువంటి వ్రతాన్ని నాకు ఉపదేశించండి అంటూ పార్వతీదేవి వారిని కోరుకుంటుంది. అందుకు గౌతముడు, పార్వతి, నీవు కోరిన విధంగా ఒక ఉత్తమమైనటువంటి ఒక వ్రతమైతే ఉంది. అది కేదారేశ్వర వ్రతం. నీవు ఆ వ్రతాన్ని ఆచరించి మనోభిష్ట సిద్ధి పొందవలసినదని చెబుతాడు గౌతముడు. ఆ విధంగా వ్రత విధానం గురించి వివరించమంటూ పార్వతీదేవి గౌతముని కోరుకుంటుంది. జనని, ఈ వ్రతాన్ని శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనసుతో మంగళకరమైన 20 ఏకవత్తి దారముతో చేతికి తోరమును ధరించి షోడోపచార విధులతో పూజలు నిర్వహించి ఆ రోజు ఉపవాసం ఉండాలి. మరునాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా వ్రతాన్ని ఆరంభించిన రోజు నుండి అమావాస్య వరకు పూజా క్రమముతో కేదారేశ్వరుణ్ణి ఆరాధించాలి. ఇంకా దాన్ని పోగులాగా చేసి అందులో పూర్ణ కుంభాన్ని నుంచి 20 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రాలతో దానిని కప్పి ఉంచి నవరత్నాలతో కాని స్వర్ణంతో కాని ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి. దేవి, ఈ 21 మంది బ్రాహ్మణులు రప్పించి వారి పాదాలను కడిగి కూర్చోబెట్టి యథావిధిగా ధూపదీప గంధ పుష్ప అక్షంతలతో పూజించి పంచభక్ష భోజన నైవేద్యాలను, ఫలాలను, పండ్లను ఆరగింపచేసి తాంబూల దక్షిణాది నుంచి వారిని తృప్తిపరచాలి. ఈ విధంగా వ్రతం ఆచరిస్తే వారిని పరమేశ్వరుడు అనుగ్రహించి వారి యొక్క మనోభిష్ట సిద్ధిని తప్పకుండా కలగజేస్తాడని గౌతమ మహాముని పార్వతీదేవికి వివరిస్తూ, గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేస్తుంది. ఇక పరమేశ్వరుడు ఎంతో సంతోషించి ఆమె అభిష్టానుసారంగా తన యొక్క మేనులో సగభాగాన్ని పార్వతీదేవికి అనుగ్రహిస్తాడు. అప్పుడు జగదాంబ ఎంతో సంతోషించి భర్తతో నిజ నివాసమైనటువంటి కైలాసానికి చేరుకుంటుంది. అలా కొంతకాలానికి శివభక్తి పారాయణుడైనటువంటి ఒక చిత్రాంగదుడు అనేటువంటి నందికేశ్వరుడు వలన కేదారేశ్వర వ్రతాన్ని, దాని యొక్క మహత్తును విన్నవాడే దీనిని మానవ లోకానికి తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా తెలియజేసుకోవాలి అని చెప్పి దివి నుండి భూమికి చేరుకొని ఉజ్జయిని నగరంలో ప్రవేశించి నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజైనటువంటి వజ్రదంతుడికి కేదారేశ్వర వ్రత విధానాన్ని గురించి అంతా కూడా వివరించి చెబుతాడు వజ్రదత్తుడు. ఆయన వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సర్వభౌముడవుతాడు. ఆ తర్వాత ఉజ్జయిని నగరంలో ఉన్నటువంటి ఒక వైశ్యుడికి పుణ్యవతి, భాగ్యవతి అని 2 కుమార్తెలు ఉంటారు. తండ్రిని చేరి, జనక, మాకు కూడా కేదారేశ్వర వ్రతం గురించి, అలాగే ఆ వ్రతాన్ని చేసేందుకు మాకు మీ నుండి అనుమతి కావాలి, కాబట్టి మీరు అనుమతి ఇవ్వండి అని అడుగుతారు. అందుకు ఆ తండ్రి, బిడ్డలారా, నేను దరిద్రుడను, మీకు వ్రతం చేసేందుకు కావలసిన సామాగ్రి అన్నీ కూడా సమకూర్చి పెట్టలేను. అయితే నేను అస్సలు కాని మీరు ఆలోచనలు మానుకోండి అని చెప్పి చెబుతాడు. అందుకు ఆ వైశ్యపుత్రికలు, చూడండి నాన్నగారు, మీ ఆజ్ఞే మాకు దానం, కాబట్టి మీరు అనుమతిని ఇవ్వాల్సి ఉంది అని చెప్పి కోరుకుంటారు. ఇక వారిద్దరూ కలిసి వ్రతం కోసం కూర్చుని తోరణం కట్టుకొని పూజను భక్తితో చేసుకుంటారు. పరమేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుహరిస్తాడు. వారు కల్పోక్తముడుగా వ్రతాన్ని ఆచరిస్తారు. పరమేశ్వరుడు సాక్షాత్కరించి వారికి చక్కగా ఐశ్వర్యాలను, సుందర రూపాలను ప్రసాదించి అంతర్ధానమవుతాడు. ఆ వైశ్యపుత్రికలు యుక్త వయసుకు వస్తారు. సౌందర్య సోయగం కలిగినటువంటి యొక్క వైశ్యపుత్రికలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చూడభూపాలుడు వివాహం చేసుకుంటాడు. వారి తండ్రి వైశ్యుడు. ధనధాన్య సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తాడు. అలా మరికొంత కాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మత్తులై కేదారేశ్వర వ్రతాన్ని మరిచిపోతుంది. అందువలన ఆమెకు ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురవుతుంది. ఇక ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యం నుండి వెళ్ళగొట్టేస్తాడు.
ఇక ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రమం పొందుతుంది. ఒకనాడు ఆమె తన కుమారుడి చెంతకు పిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జాయినీపురం మహారాణి. మనం ఉన్నటువంటి పరిస్థితి గురించి, ఆమె గురించి, ఆమెను సహాయం అర్జించి తీసుకురా అంటూ ఆ పిల్లవాడికి చెప్పి పంపిస్తుంది. అతను ఉద్యోగానికి వెళ్ళి తమ దుస్థితి అంతా కూడా వివరించి చెబుతాడు. ఇక ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో పరమేశ్వరుడు ఒక చోట రూపంలో అతడిని అడ్డగించి అతని వద్ద ఉన్నటువంటి ధనాన్ని కోల్పోతాడు. అతను జరిగిన దానికి ఎంతో విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగినటువంటి సంగతి అంతా కూడా వివరించాడు. కొత్త ధనాన్ని ఆమె ఇస్తుంది. ఇక ఆ తర్వాత కూడా అలా ఆ పిల్లవాడు మార్గ మధ్యంలో వస్తుంటే జోగిరూపుడైన పరమేశ్వరుడు ఆ సొమ్మును తీసుకుని వెళ్ళిపోతాడు. అతని పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి పరమేశ్వరుడు ఈ విధంగా పలుకుతాడు. నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తీసుకొచ్చినప్పటికీ నీ తల్లి కేదారేశ్వర వ్రతాన్ని మానేసింది. ఆ కారణంగా మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్కనివ్వనంటూ హెచ్చరిస్తాడు పరమేశ్వరుడు. ఆ మాటలు విన్నటువంటి ఆ పిల్లవాడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్నటువంటి మాటలన్నీ కూడా తన పెద్ద తల్లికి చెబుతాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదారేశ్వర వ్రతం చేయించి డబ్బిచ్చి పంపిస్తుంది. తల్లితో కేదారేశ్వర వ్రతం చేయాల్సిందిగా చెప్తుంది. అతను ఆ ప్రకారంగా తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చినటువంటి సొమ్మును తల్లికి ఇచ్చి కేదారేశ్వర వ్రతం చేయాల్సిందంటూ పెద్దమ్మ చెప్పిన మాటలను గుర్తు చేస్తాడు. ఇక భాగ్యవతి తన తప్పు తెలుసుకుని పరమేశ్వరుణ్ణి మన్నించమంటూ వేడుకుంటుంది. భక్తితో కేదారేశ్వర వ్రతాన్ని చేస్తుంది. ఆమె భర్త మంది మార్బలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకుని వెళ్తాడు. ఇక భాగ్యవతి ఎప్పుడూ కూడా పరమేశ్వరుణ్ణి కేదారేశ్వర వ్రతాన్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా కేదారేశ్వర వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదతో జీవించింది. కాబట్టి విన్నారు కదా, కేదారేశ్వర వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఉన్నటువంటి సకల పాపాలన్నీ కూడా హరించుకుపోయి పరమేశ్వరుని అనుగ్రహంతో పాటు పార్వతీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇంకా ఈ పౌర్ణమి నాడు ఏ కథ వినడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఒకనాడు శౌనకాది మహామునులందరూ కూడా నైమిషారణ్యానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సూత మహామునిని దర్శించుకుంటారు. వారు ఆయనతో ఇలాంటి అంటారు, స్వామి, సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాభివృద్ధిని, మోక్షాన్ని కలిగించేటువంటి వ్రతం ఏదైనా ఉంటే తెలియజేయండి అని అడుగుతారు. దానికి వారు, ఓ శౌనకాది మహామునులారా, పూర్వం ఇదే ప్రశ్న గురించి నారదుల వారు శ్రీ మహావిష్ణువుని అడిగి ఆ విశేషాలు ఇప్పుడు మీకు చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. పూర్వం యోగీశ్వరుడు అయినటువంటి నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకాలు కూడా తిరిగాడు. అన్ని చోట్ల అందరూ సంతోషంగానే ఉన్నారు. కానీ భూ ప్రపంచంలో మనుష్య లోకంలో మాత్రం అందరూ కూడా ఏవో కొన్ని బాధలు పడడం గమనిస్తూ ఉంటాడు. నారద మహర్షికి మనసుకు సంబంధించిందే కావచ్చు, శరీరానికి సంబంధించిందే కావచ్చు, ధనధాన్యాల కోసం కావచ్చు, ఇక కారణం ఏదైతేనేమి చాలా ఎక్కువగా బాధతో ఉన్నారు. అయితే అదంతా చూసిన వారు చాలా విచారించి అందుకు తక్షణ కర్తవ్యం కోసమై సరాసరి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ నిర్మలమైనటువంటి శరీర కాంతితో 4 చేతులతో శంఖ చక్ర గదా పద్మాలు కలిగినటువంటి సర్వలంకృతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దర్శించి భక్తితో స్వామిని పూజించి, ఓ పరమేశ్వర, నారాయణ, జగన్నాథ, నీవు అపరిమితమైనటువంటి శక్తి కలవాడవు, సర్వలోకాలకు మేలు చేయగలిగేవాడవు, భక్తుల కోరికలు కూడా తీర్చగలవాడవు అని అంటారు. అప్పుడు స్వామివారు, భక్త, నీ కోరిక ఏమిటి అని అడుగుతారు. దానికి నారదుల వారు, ఓ భగవంతుడా, మానవలోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా బాధపడుతున్నారు. ఒక్కరూ కూడా నాకైతే సంతోషంగా కనిపించడం లేదు. వాళ్ళ కష్టాలు తీరి మార్గం ఏదైనా ఉంటే చూడండి తండ్రి అని తలచుకుంటూ వారికి తరుణోపాయం చూపించలేవా? నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకు ఆ యొక్క కృపారాశని విస్తరించు అని అడుగుతాడు. ఇక నారదముని యొక్క దయాగుణాన్ని సంతోషించి ఆ దేవదేవుడు, లోక శ్రేయస్సుకు నువ్వు చాలా మంచి చేయాలనుకున్నావు, మరి నేనెందుకు నీకు సహాయపడను చెప్పు.
మాను తలుచుకోవాలే కాని వారి కష్టం చిటికలో తొలగిపోయేటువంటి వ్రతం ఉంది. ఎంతో పుణ్యాన్ని కలిగించినటువంటి, ఎన్నో కష్టాలను నివారించేటువంటి దాని పేరే సత్యనారాయణ వ్రతం. దానిని యథావిధిగా ఆచరిస్తే లోకంలో సర్వ సుఖాలు, పరలోకంలో మోక్షం రెండూ కలుగుతాయని స్వామి. మరి ఆ వ్రతఫలం ఎలాంటిది? దాని విధానం ఏమిటి? ఇంతకు ముందు ఎవరు చేశారు? ఎప్పుడు చేయాలి? ఇవన్నీ కూడా వివరంగా తెలియజేయండి అని నారదుడు అడుగుతాడు. అప్పుడు శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ, కార్తీకంలో కానీ, మాఘమాసంలో కానీ, వైశాఖంలో కానీ, ఏకాదశి రోజున కానీ, పౌర్ణమి నాడు కానీ, సూర్య సంక్రమం రోజు చేస్తే చాలా శ్రేష్టం. ఈ రోజుల్లోనే చేయాలనే లేదు. ఏ రోజైనా చేసుకోవచ్చు. నెలకు ఒకసారి కూడా చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి కూడా చేసుకోవచ్చు. కాబట్టి దేవతలందరికీ కూడా ప్రభువైన ఓ భగవంతుడా, శ్రీహరిని యొక్క ప్రీతి కోసమై నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను. ఓ లక్ష్మీదేవి, నాపై నీవు ప్రసన్నుడు కమ్ము. నీ ప్రీత్యార్థం సత్యనారాయణ వ్రతం చేయగలను అనుకుంటూ భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపసించి మహిళ స్నానం చేసి ఈ వ్రతాన్ని మొదలుపెట్టాలి. ఇక పూజా గృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి ఒక పీటపై అంచి కలిగినటువంటి కొత్త తెల్ల కండువాను వేయాలి. దాని మీద బియ్యం పోసి కలశాన్ని పెట్టి దాని మీద కొబ్బరికాయ ఉంచి దాని మీద రవికిల గుడ్డ ఉంచాలి. ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టాలి. కుదరని వారు ఫోటో పెట్టి పూజ చేయవచ్చు. సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మండపంపై ఉంచాలి. వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతీ పరమేశ్వరులు, సూర్యాది నవగ్రహాలు, ఇంద్రుడితో సహా మొదలైన అష్ట దిక్పాలకులు ఆ స్వామికి అంగదేవతలు. ముందుగా వారిని పూజించాలి. తర్వాత వినాయక పూజతో ప్రారంభించి చక్కగా లోక పాలకులు 5గురిని ప్రతిష్ఠించి నిర్మలమైనటువంటి మనసుతో పూజించాలి. దీనికి జాతి, మత, కుల విభేదాలు లేవు. ఏ వర్గం వారైనా చేయవచ్చు. ఈ వ్రతాన్ని చేయొచ్చు ప్రతి ఒక్కరూ. ఈ వ్రతం అన్ని రకాల సంపదలనిస్తుంది, దుఃఖాలను తొలగిస్తుంది, ధనం వృద్ధి చెందేలా చేస్తుంది, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగించేలా చేస్తుంది, సకల సౌభాగ్యాలు కలుగుతాయి అంటాడు. ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులందరినీ పిలిచి పంచభక్ష పరమన్నాలు పెట్టి చక్కగా పూలు, ఫలములు, భక్తి శ్రద్ధలతో పూజలు జరిపించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలిచ్చి బంధుమిత్రులను విందు భోజనాలు పెట్టి ప్రసాదం తాను తిని ఇతరులకు పెట్టాలి. ఇలా చేస్తే వాళ్ళు కోరినటువంటి కోరికలు తప్పకుండా తీరుతాయి. ఈ వ్రతం విశేషంగా కలియుగంలో ఎంతో గొప్ప ఫలితాలనిస్తుంది అంటూ శ్రీ మహావిష్ణువు నారదుని వారికి చెప్పినట్లుగా సూత మహాముని శౌనికాది మహాములందరికీ కూడా వివరించి చెబుతాడు. చూశారు కదండి, ఎంతో గొప్ప అద్భుతమైన కథను తెలుసుకున్నారని భావిస్తున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.